సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ జిన్నారం మండల పార్టీ అధ్యక్షుడు నాయకుటి రాజేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని జిన్నారం ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జిన్నారం మున్సిపల్లో ఐక్యంగా పనిచేస్తే బీఆర్ఎస్ పీఠం మనదే అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ పాల సాయిరాం, జిన్నారం వెంకటేశం గౌడ్, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి, అమీన్పూర్ శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ యాదవ్, శివరాజ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అట్లే మన ఇన్ఛార్జ్ ఆదర్శ గారికి కూడా, అలాగే లోకల్ ఇన్ఛార్జ్ అమీన్పూర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా రోజు సర్వే టీం ఒకటి, సో దట్ ఏం డీవియేషన్ లేకుండా నాకు అమ్మాయి చెప్పేది నేను చేయిస్తున్నాను. ఈ 3 సర్వేలు తీసుకుంటాము. ఈ 3 సర్వేల మీ యొక్క ఏదైతే వార్డు ఉందో అందులో ఎవరైనా కానీ యాక్సిడెంట్స్, ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు, ఒకటి ఉంటే మాత్రం చేయము. ఇద్దరు ఉన్నా సరే వాళ్ళని తీసుకుందాం, కంపల్సరీ సర్వే చేపిస్తాం. ఆ 3 సర్వేలు మీ ముందు పెడతాం. మా ఇన్ఛార్జ్ గారు ఉంటారు. ఈడ నాదో, వెంకటేష్ గారి ముఖము, గోవర్ధనదో, మాకు ఎవరి ముఖం చూసేది అట్లా గెలుస్తాను చూస్తాను. నేను అనుకోవచ్చు, కానీ ఆ 4 పేర్లు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచే పేర్లు ఉన్నారు. ఆ ఒక్కటి మీరు చూసుకోండి. బలవంతుడు ఏ రకమైన బలవంతుడు ఉంటే దానికి మనకు కనబట్టి. సో ఈ కార్డును మనం ప్రతి కార్యకర్త మీకు 650 ఓట్లు 700 ఉన్నాయంటే హార్డ్లీ బై 4 వేసుకుంటే కూడా ఒక 150 ఇల్లు 200 ఇల్లు ప్రతి వార్డు కార్యకర్తలు రేపు గన్షాట్గా ఎలక్షన్ కోడ్ రాకముందే రేపు సండే ఆల్మోస్ట్ అందరు ఇంట్లో అందుబాటులో ఉన్నారు. కాబట్టి మరి షెడ్యూల్ పెట్టుకొని ప్రతి వార్డులో ఉన్న ముఖ్య కార్యకర్తలు అందరూ కలిసి గులాబీ కండ వేసుకొని ఇంకో కాంగ్రెస్ వస్తే మనకి బాకీ ఉన్న పైసలకి అడుగుండ్రి అని చెప్పేటట్టు రేపు అందరూ పనిచేస్తే ఒక మంచి చక్కని వాతావరణం ఏర్పడుతుంది. ఇంకోటి మన ప్రజలకు మీరు ఎంత బోరైపోయినా తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ పల్లెలు బాగుపడాలంటే, తెలంగాణ మున్సిపాలిటీ బాగుపడాలంటే మన తెలంగాణ పార్టీ, మన తల్లి పార్టీ, కేసీఆర్ దేశం పార్టీ, మన గులాబీ జెండా పార్టీ, మన కారు పార్టీ